హిందూ ధర్మ రక్షణ ఆలయాల పరిరక్షణకు ప్రాణత్యాగం చేసిన వీరుడు శంభాజీ మహారాజ్ అని కందుల సంధ్యారాణి అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గోదావరికని ఉర్వశి థియేటర్లో చావా సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. బీజేపీ శ్రేణులు, హిందూ సంఘాల అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేసి చావా సినిమాను తిలకించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఛత్రపతి మహారాజ్ తనయుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉచితంగా చావా సినిమా ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. 1000 హోమాలు 100 యజ్ఞాలు చేస్తే వచ్చే ఫలితం ఈ సినిమాను తిలకిస్తే కలుగుతుంది అన్నారు. యువత విద్యార్థులు తప్పకుండా చూడవలసిన సినిమా ఇది. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన షో ఏర్పాటు చేసి తమ విద్యార్థులకు ఈ సినిమాను చూపించాలని ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాలను కోరారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, హిందూ ఆలయాలను పరిరక్షించుకోవడం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించినటువంటి వీర శంభాజీ మహారాజ్ వారి యొక్క జీవిత చరిత్రని చావా మూవీ ద్వారా ఈరోజు సమాజానికి అందించడం జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో ఈరోజు గోదావరికని పట్టణంలో రామగుండం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, హిందూ సంఘాల అభిమానులు, వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ చిత్రాన్ని ఉచితంగా చూపించడం జరుగుతూ ఉన్నది. వారి యొక్క జీవిత చరిత్రని ప్రతి ఒక్కరు కూడా విని తరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు హిందువుల పైన, హిందూ ఆలయాల పైన ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో తప్పకుండా ఇది ప్రతి హిందువు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి యొక్క తనయుడు శంభాజీ మహారాజ్ గారు ఏ రకంగా వారి జీవితాలని, వారి ప్రాణాలని అర్పించిండ్రు హిందుత్వం కోసము. వారి యొక్క ధర్మాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువు పైన ఉన్నదని ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాము. 1000 హోమాలు 100 యజ్ఞాలు చేసినటువంటి ఫలితాన్ని ప్రతి ఒక్క హిందువు పొందుతారని చెప్పి సందర్భంగా భావిస్తా ఉన్నాము. ఈ క్రమంలో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వారి జీవిత చరిత్ర ఏదైతే చావా మూవీ వచ్చిందో తప్పకుండా అందరూ వీక్షించాలని, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి యువకులు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు ప్రత్యేకంగా పిల్లలందరికీ కూడా వారి జీవిత చరిత్రని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే విద్యా సంస్థలందరినీ కూడా నేను ప్రత్యేకంగా విన్నవిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పిల్లల్ని ఒక ప్రత్యేక షో ద్వారా ఈ సినిమాని వారికి చూపించాలి. వారి యొక్క జీవిత చరిత్రని తప్పకుండా అందరూ తెలుసుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా ప్రతి ఒక్క హిందువు వారి త్యాగ ఫలితాన్ని గుర్తు చేసుకుంటూ మనం వారి జీవిత చరిత్రని తప్పకుండా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. హిందూ ధర్మాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని గుర్తు చేస్తాం.